హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనం భిక్షాటన గురించి నిన్న చూసాము. అందులో భాగంగా ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి. రెండు కరెక్ట్ ఆప్షన్సే ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అవస్థాపన సౌకర్యాలు లేదా మౌలిక సదుపాయాల మీద ఏ దేశమైతే అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతుందో ఆ దేశానికి మళ్ళీ డబ్బులు తిరిగి వస్తాయి. ఆ డబ్బులే కాదు, దానికి ఒక 10-15 రెట్లు ఎక్కువ జీడిపి రూపంలో వెనక్కి వస్తుంది. సో ఏ దేశమైనా, అది మీరు చైనా అని అనుకోండి, యుఎస్ అనుకోండి, ఇంగ్లాండ్ అని అనుకోండి, ఇప్పుడు ఇండియా అని అనుకోండి, ఏ దేశమైనా కూడా తమ జీడిపిలో భాగంగా లేదా తమ బడ్జెట్లో భాగంగా చాలా అత్యధిక శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం, అంటే మూలధన వ్యయం అని అంటాం. ఈ మూలధన వ్యయమే ఎక్కువగా మౌలిక సదుపాయాలని తీసుకొస్తూ ఉంటుంది. సో ఈ మూలధన వ్యయాన్ని పెంచాలి ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం గత 3 బడ్జెట్ల నుంచి మూలధన వ్యయాన్ని చాలా అధికంగా ఖర్చు పెడుతుంది భారతదేశంలో. లాస్ట్ ఇయర్ 11,11,111 కోట్లు చెప్పారు, బట్ ఒరిజినల్గా ఖర్చు పెట్టింది 10,80,000 కోట్లే. బట్ ఈ సంవత్సరం కూడా అవుట్ ఆఫ్ 50,65 లక్షల కోట్లకు గాను 11,20,000 కోట్లను కేవలం మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కేటాయించింది. అంటే దాదాపుగా మొత్తం బడ్జెట్లో 1/4 వంతు వాటా. సో ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇది. బట్ దీనికి సంబంధించి భారతదేశంలో గత 10-15 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల యొక్క తీరు ఎలా ఉంది, అంటే ఏ విధంగా మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి, ఏ విధంగా మౌలిక సదుపాయాల్లో భారతదేశం మిగతా దేశాలతో పోలిస్తే వేగంగా వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, ఈ అంశాలను మనం ఈరోజు క్లాస్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గత 10 సంవత్సరాలుగా, ఆబ్వియస్గా ప్రభుత్వం వాళ్ళు 11 ఏళ్ళు ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాలు చెప్తారు, ముందుకు చెప్పరు. సో 10 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది, దానివల్ల జీడిపి కూడా పెరుగుతుంది. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం కూడా 10 లక్షల కోట్లు 2023-24 ఉంటే ఇప్పుడు 11,20,000 కోట్లు దానికి ప్రకటించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఈ ఇంక్రీజ్ అంతా కూడా ప్రభుత్వానికి మౌలిక సదుపాయాల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను, ఆ యొక్క ఫోకస్ను అర్థం చేసుకునేటట్టుగా మనం భావించవచ్చు. అయితే చాలామందికి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? మౌలిక సదుపాయాలు అంటే దే ఆర్ ద బేసిక్ ఎసెన్షియల్ సిస్టమ్స్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ బిజినెస్, రీజియన్ ఆర్ నేషన్. అంటే ఒక వ్యాపారం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక దేశం కానీ ప్రాథమికంగా ఆ ముందు చెప్పినటువంటి ఆ మూడిట్లకి ప్రాథమికంగా వాటి యొక్క విధులు నిర్వర్తించుకోవడానికి ప్రాథమికంగా ఉండేటటువంటి వ్యవస్థలనే మనము ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. ఉదాహరణకి అవి విద్యుత్ కావచ్చు, బొగ్గు కావచ్చు, ఎందుకంటే దీని నుంచి విద్యుత్ వస్తుంది. అలాగే వాహనాలు నడవడానికి పెట్రోల్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ కట్టడానికి సిమెంట్ కావచ్చు, అలాగే రవాణా మార్గాలకు సంబంధించి పోర్ట్లు, రైల్వేలు, ఏవియేషను, రోడ్లు కావచ్చు. అలాగే ఇటీవల కాలంలో సైబర్ సెక్యూరిటీ పెరుగుతున్నటువంటి ఇంటర్నెట్ వాడకాన్ని దృష్ట్యా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అలాగే టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా సమాచార సాంకేతిక రంగాలు, ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా ప్రాథమికమైనటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా వస్తాయి. అయితే ఇందులో భాగంగా మీరు కనుక చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలామంది పబ్లిక్ సర్వీస్ అని అంటారు, అంటే ప్రజాసేవలలో భాగం అని అంటారు. ఎందుకు ప్రజాసేవల్లో భాగము? ప్రభుత్వము ఒక రోడ్డు వేసింది అనుకోండి, ఇది నాన్ రైవల్ నేచర్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఈ రోడ్డును వాడుతున్నందుకు గాను మరొక వ్యక్తి ఆ రోడ్డుని వాడలేనటువంటి పరిస్థితులకు అది దారి తీయదు. ఒక రోడ్డుని ఎంతమంది అయినా వాడుకోవచ్చు. ఒక బిల్డింగ్ ఉంది, ప్రభుత్వం తాలూకా బిల్డింగ్, ఎంతమంది అయినా వాడచ్చు. ఎంతమంది అయినా వాడచ్చు అంటే దాని అర్థం ప్రతి వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిపోవాలని కాదు. సో అక్కడ ప్రజాప్రతినిధులను పంపిస్తాం కాబట్టి వాళ్ళందరూ కూడా బిల్డింగ్ని వాడుకునే సౌకర్యం ఉంటుంది. లేదు, రైల్వేస్ ఎంతమంది అయినా వాడచ్చు, రిచ్చే వెళ్ళాలి, పూర్ వెళ్ళకూడదు, అలాంటివి ఏమి ఉండవు. ఫ్లైట్లు ఎవరైనా వాడచ్చు, మీకు టికెట్ కొనుక్కునేటటువంటి ధర కనుక మన దగ్గర ఉంటే. సో కాబట్టి నాన్ రైవల్ ఇన్ నేచర్ అంటే ఒక వ్యక్తి వాడడం వల్ల మరొక వ్యక్తికి వాడనటువంటి సందర్భాలు రావు. 2, ప్రైస్ ఎక్స్క్లూజన్, ఇవి పెయిడ్ బేసిస్లో ఉంటాయి. అన్లైక్ ప్యూర్ పబ్లిక్ గూడ్స్, అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ పబ్లిక్ సర్వీస్ అని అన్నప్పుడు కొన్ని పెయిడ్ బేసిస్లో ఉంటాయి, అంటే కొన్ని ప్యూర్ పబ్లిక్ గూడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి రూరల్ ఏరియాస్లో రోడ్లు ఉన్నాయనుకోండి, దానికే మీకు టోల్ అది కట్టక్కర్లేదు, కానీ హైవేలు ఉన్నాయనుకోండి టోల్ కట్టాలి, అలా ఉంటాయి. ప్రైస్ ఎక్స్క్లూజన్ ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాజిక మౌలిక సదుపాయాలు లేదా సామాజిక అవస్థాపన సౌకర్యాలు ఉంటాయి. అవి ఏంటంటే బేసికల్గా హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, విద్యా వ్యవస్థ కానీ,
రానున్నటువంటి తరాల్లో మంచి భవిష్యత్తును తయారు చేయడంలో కీలక పాత్ర వహించేటటువంటి అద్భుతమైన విద్యా వ్యవస్థను కూడా మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. సో కాబట్టి ఇక్కడ బేసికల్గా ఏంటంటే మోనోపొలీ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, పబ్లిక్ వాళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వం కనుక అద్భుతంగా ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరమే ఉంది, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి అవసరమే ఉంటుంది. సో దీన్ని మనం సాధారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. ఇది ఇండియాలో మనం కనుక 2025-26 ఇనిషియేటివ్లు కనుక చూస్తే నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ కింద ఈ సంవత్సరం ఎలాగో 11,20,000 కోట్లు ఇచ్చారు, ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక రియలిస్టిక్ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ అనేటటువంటి దాంట్లో 2025 నుంచి 2030 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల కోట్లను యావరేజ్గా అనుకున్నా మనము 10 లక్షల కోట్ల రూపాయలు అసెట్స్ అనేటటువంటి వాటిని మానిటైజ్ చేయాలి అనే నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ అనేటటువంటిది కూడా ఓదాడి పెట్టారు. అలాగే 1,00,000 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అంటే ఇటీవల కాలంలో సిటీస్ పెరుగుతున్నాయి, అంటే గ్రామీణ ప్రాంతాలు నుండి పట్టణ ప్రాంతాలకు వలస, పట్టణ ప్రాంతాల అభివృద్ధి అనేటటువంటిది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా కొన్ని అవస్థాపన సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అలా సిటీస్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను పెంచేందుకు గాను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేటటువంటి దాన్ని కూడా 1,00,000 కోట్ల రూపాయలతో క్రియేట్ చేసి, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలు, చెన్నై లాంటి నగరాలు వర్షం వస్తే ఊరికనే డ్రైనేజ్లు అవి పొంగి పొర్లుతున్నాయి. ఆ రకంగా ఉండకుండా వాటర్ అండ్ శానిటేషన్ మీద ముఖ్యంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విధంగా మంచి అధునాతన డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రయత్నిస్తారు. మూడవది ట్యాక్స్ సర్టనిటీ ఫర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేటటువంటి పేరిట ప్రజలు లేదా ఇతరులు ఎవరైనా కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెట్టేటటువంటి విధంగా ఒక ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేటటువంటిది కానీ కూడా ఒక పెట్టుబడి నిధిని తయారు చేశారు. అలాగే స్టేట్స్ కూడా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ అని IIPDF అని ఒకటి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించవచ్చు, పలానా ప్రాజెక్ట్ మేము కట్టాలని అనుకుంటున్నాం, మీ సహాయాన్ని కోరుతున్నాం. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నిజంగా ప్రజలకు పనికొచ్చేటటువంటి ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించవచ్చు. ఆ రకంగా కూడా ఆలోచించాలి. అలాగే రైల్వేస్ కూడా మనం చూస్తే భారతదేశం కార్గో క్యారింగ్ కెపాసిటీలో చైనా తర్వాత 2వ పెద్ద దేశంగా అవతరిస్తోంది. అలాగే ఇండియన్ రైల్వేస్ 2025-26 కల్లా ఒక్కటి కూడా బొగ్గింజన్ కానీ, బొగ్గింజన్లు ఎప్పుడూ లేవులేండి, డీజిల్ ఇంజన్లు ఉండకుండా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అంటే ఎలక్ట్రిసిటీతో నడిచేటటువంటి ఇంజన్ల రూపంలోనే 2025-26కి మారుతుందని చెప్తున్నారు. దీంతోపాటు షిప్ బిల్డింగ్లో కూడా మ్యారిటైమ్ ఇండస్ట్రీ అంటే ఈ షిప్పులకి సంబంధించి రవాణాకి సంబంధించి 25,000 కోట్ల రూపాయల నిధిని కూడా మ్యారిటైమ్ ఇండస్ట్రీని ఇంకా బూస్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే లార్జ్ షిప్స్కి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు తీసుకురావడానికి కూడా ఫినాన్షియల్ కాస్ట్ అంటే వాళ్ళకి అయ్యేటటువంటి ఆర్థిక ఖర్చుని 10% తగ్గేటటువంటి విధంగా కొన్ని పన్నులను మినహాయించారు. అలాగే షిప్ బ్రేకింగ్ టు ప్రమోట్ సర్క్యులర్ ఎకనామీ, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ ఉందనుకోండి, ఆ షిప్పింగ్ పాత పడిపోయింది, దాన్ని వాడరు అనుకోండి, ఆ వాడనటువంటి షిప్ని మనం బ్రేక్ చేసేటప్పుడు ఆ యొక్క రా మెటీరియల్ చాలా స్టీలు ఇవన్నీ ఉంటాయి, దాన్ని మరొకలాగా వాడుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఆ మధ్యకాలంలో టాటా వాళ్ళు అని అనుకుంటా, మహేంద్ర వాళ్ళు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక బైక్ తయారు చేశారు. ఆ బైక్ గతంలో మనకున్నటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వచ్చినటువంటి బైక్. ఆ బైక్ పేరు మీకు తెలిస్తే బాగా, నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు, ఆ బైక్ పేరుని మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. అది కంప్లీట్గా మనకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వచ్చిన స్టీల్ నుంచి ఈ బైక్ని తయారు చేశారు. సో అలా సర్క్యులర్ ఎకనామీ అంటే రీప్లేస్, రీయూజ్, రీసైకిల్ అనేటటువంటి ఫార్ములాను పాటిస్తూ మనం ఈ యొక్క షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీని కూడా రీసైకిల్ చేసేటటువంటి విధంగా, రీయూజ్ చేసేటటువంటి విధంగా మనం వాడుకోవాలి. అలాగే ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి మీకు తెలిసిందే, ఉడాన్ ఈ మధ్యకాలంలో దాదాపుగా 100కు పైగా ఎయిర్పోర్ట్లు పెరిగాయి. ఆల్మోస్ట్ 120 ఎయిర్పోర్ట్స్ పెరిగాయట. 4 కోట్ల మంది అధికంగా ట్రావెల్ చేస్తున్నారు. అలాగే కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి బీహార్లో. ఇది కాకుండానే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది, ఇలా రకరకాల ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే స్వామి ఫండ్ అని చెప్పేసి 1,00,000 హౌసింగ్ యూనిట్స్ అంటే సో ఇల్లులు కట్టించడానికి ముఖ్యంగా ఈ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా ఒక 15,000 కోట్ల రూపాయలు దాన్ని ప్రకటించారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా స్టేటస్ చూస్తే భారతదేశము పెద్ద దేశం ఏం కాదు, ఇన్ ద సెన్స్ జనాభాలో కాదు, విస్తీర్ణంలో మనకన్నా ముందు 6 దేశాలు ఉన్నాయి. అయినప్పటికీ
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగినటువంటి దేశంగా అమెరికా తర్వాత చైనా కన్నా మనకి ఎక్కువ రోడ్లు ఉన్నాయట. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. అలాగే నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కూడా ఒక 2024లోనే 146,145 కిలోమీటర్ల నేషనల్ హైవేని వేశారు. హై స్పీడ్ కారిడార్స్లో కనుక మీరు చూస్తే 2,138 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్స్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ పేస్ కూడా ఒక రోజుకి 12 కిలోమీటర్లు నేషనల్ హైవేని వేస్తున్నారు. ఎప్పుడు 2014-15లో, ఇప్పుడు అది 33.8 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 34 కిలోమీటర్లకు పెరిగింది. అంటే నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఆల్మోస్ట్ ఇంటూ 2.8x స్పీడ్లో వేస్తున్నారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 2013-14తో పోలిస్తే 5.7% మూలధన వ్యయం అనేటటువంటిది ఈ యొక్క మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టడానికి పెరిగింది. సో దీంతోపాటు రైల్వేస్లో కూడా బ్రాడ్ గాజ్ ఎలక్ట్రిఫికేషన్ 93.8%, అంటే 94% అయిపోయింది. అలాగే బయో టాయిలెట్స్ ఇన్ కోచెస్ 80,000 కోచుల్లో 2014-24 మధ్య దాదాపుగా 23 మధ్య 84,000 బయో టాయిలెట్స్ని పెట్టారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలామందికి బయో టాయిలెట్స్ని యూజ్ చేయడం రాదు, అదొక సమస్య ఉంది, అది కూడా నేర్పించాలా. సివిల్ ఏవియేషన్లో భారతదేశం డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్, అంటే ఇక్కడ తిరిగేటటువంటి ఫ్లైట్స్ 3వ అతిపెద్ద దేశంగా ఉంది. ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ 74 2014లో ఉంటే ఇప్పుడు 157, అంటే దాదాపుగా 90 ఎయిర్పోర్ట్ల వరకు పెరిగిపోయినాయి. అలాగే ఉడాన్ స్కీమ్లో 147 లక్షలు, అంటే 14.7 కోట్ల మంది ప్యాసింజర్స్ బెనిఫిట్ అయ్యారని కూడా మనకి గణాంకాలు చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్గా మనం రాయొచ్చు ఎగ్జామ్లో. అలాగే షిప్పింగ్లో కనుక మనం చూస్తే పోర్ట్లు 12 మేజర్ పోర్ట్లు ఉన్నాయి. ఒరిజినల్గా అయితే ఇంకో 2 వేసుకోవచ్చు, 14 ఉన్నట్టు. కానీ చిన్న మైనర్ పోర్ట్లు 217 ఉన్నాయి. కార్గో హ్యాండ్లింగ్ 800 మెట్రిక్ టన్నుల నుంచి 1,600 మెట్రిక్ టన్నులకు పెరిగింది, 87% పెరుగుదల ఉంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్లో కూడా గతంలో 44వ ర్యాంక్లో ఉన్నది ఆల్మోస్ట్ 50% తగ్గి అందులో 22nd ర్యాంక్కి భారతదేశం చేరుకుంది. అంటే చాలా బెటర్గా మనం కార్గో హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నాం ఇంటర్నేషనల్ షిప్పింగ్. అర్బన్ అఫైర్స్లో కనుక మనం చూస్తే స్మార్ట్ సిటీకి సంబంధించి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 91% ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. స్వచ్ఛ భారత్, మన దేశాన్ని కొంచెం స్వచ్ఛంగా ఉంచుకోవాలనేది, ఇది కేవలం ప్రభుత్వం చేస్తే సరిపోదండి. ఇళ్లలో చెత్త తీసుకొచ్చి బయట వేస్తే స్వచ్ఛ భారత్ వస్తున్నప్పుడు అంత చెత్తగానే తయారవుతాయి రోడ్లు. సో కాబట్టి ఇది ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. సో స్వచ్ఛ భారత్ మిషన్లో అర్బన్ 2.0 వేస్ట్ కలెక్షన్ 97% పెరిగిందట 2014-2025. వేస్ట్ ప్రాసెసింగ్ కూడా గతంలో 18% వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తే ఇప్పుడు 78% చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంటే ఫ్రీగా ఇల్లులు కట్టించేటటువంటి ప్రోగ్రాం, ఇది గతంలో చాలా తక్కువ నెంబర్ ఇల్లులు కట్టించాము. కాకపోతే ఇప్పుడు 2015-24 మధ్య దాదాపుగా 12 కోట్ల మందికి గృహాలను కట్టించి ఇవ్వడం అనేటటువంటి నిజంగా చాలా పెద్ద విషయం. 12 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు పాపులేషన్ ఆఫ్ రష్యా. సో రష్యాలో ఉన్నటువంటి మొత్తం జనాభాకి ఒక 10 సంవత్సరాల్లో అటు ఇటుగా మనం ఇల్లులు కట్టించేసినట్టు లెక్క. సో ఆ రకంగా కూడా మనం చూడొచ్చు. అలాగే మెట్రో రైలు 248 కిలోమీటర్లు 2014లో ఉంచే ఇప్పుడు 993 కిలోమీటర్లకి చాలా సిటీస్కి మెట్రో అనేటటువంటిది పెరిగింది. అలాగే కమిషనింగ్ రేట్ కూడా 0.68 కిలోమీటర్ పర్ మంత్ నుంచి 6 కిలోమీటర్ పర్ మంత్ అనేటటువంటి కమిషనింగ్ రేట్ వచ్చింది. అలాగే మెట్రో సిటీస్ గతంలో 5 ఉంటే ఇప్పుడు 23 వచ్చాయి. ట్యాప్ వాటర్ కనెక్షన్స్ జల్ జీవన్ మిషన్లో భాగంగా 3 కోట్ల మందికి నుంచి 15 కోట్లకు పెరిగారు. ఈవెన్ 2028 కల్లా పూర్తి స్థాయిలో 100కి 100% అందరికీ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఇచ్చేటటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. సో ఇవన్నీ రకరకాల రంగాల్లో భారతదేశం మౌలిక సదుపాయాలకు సంబంధించి గతంలో సంపాదించినటువంటి అచీవ్మెంట్స్. అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి చేయాల్సినవి, ఇవి సరిపోవు. ఎందుకంటే చైనా మనకన్నా వేగంగా హైవేలు వేస్తుంది, మనకన్నా వేగంగా బుల్లెట్ ట్రైన్లు వేస్తుంది. సో మన దేశంలో బుల్లెట్ ట్రైన్ అవసరం లేదు, వందే భారత్ ట్రైనే స్పీడ్గా వెళ్తే చాలు. వందే భారత్ ట్రైన్ పెట్టారు, కానీ మళ్ళీ దానివల్ల నాకేం ఉపయోగం కనిపించట్లా. ఎందుకంటే అదే 80 కిలోమీటర్ల పర్ అవర్ వెళ్తుంది. ఎందుకు? ముందు ట్రాక్ బాగుండాలి కదా. ట్రైన్ బాగుంది కరెక్టే, ట్రాక్ బాగుండాలా? మీరు రాయల్స్ రాయ్స్ కొనుక్కున్నారండి, మీ ఊర్లో అన్ని గతుకుల రోడ్లు, కొనుక్కునే ఉపయోగము? సో ట్రాక్లు కూడా నిర్మించాలి. సో అది కూడా ప్రభుత్వం చేయాలి. సో అంటే విమర్శన ఎప్పుడు అని అనుకోవచ్చు మీరు. ఖచ్చితంగా విమర్శ ఉన్నప్పుడే పని త్వరగా చేస్తాం. విమర్శ లేకుండా అబ్బా మీరు చాలా బాగా చేశారండి అని అనుకుంటే కష్టం కదా. సో కాబట్టి దీంతోపాటు ఇంకా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని చెప్పారు. ఇందులో దాదాపు 44 కేంద్ర మంత్రిత్వ శాఖల భాగంగా ఉన్నాయి. అలాగే నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, భారతదేశంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు పెంపొందించేందుకు గాను
వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 44వ ప్లేస్లో ఉన్నది 38వ ప్లేస్లోకి 2023లో వచ్చాం. బట్ అది ఇంకా టాప్ 10లోకి రావాలని మన తాపత్రయం. అలాగే భారత్మాల పరియోజన దాదాపుగా 18,000 కిలోమీటర్ల రోడ్లు ఈ యొక్క భారత్ పరిమాల కింద నవంబర్ 2024కి కంప్లీట్ చేశాం. అలాగే గ్రామీణ సడక్ యోజన ఎప్పుడో ఉంది ప్రోగ్రామ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం. 2024-25లో దాదాపుగా 7,71,000 కిలోమీటర్ల రోడ్లు వేశారట. అలాగే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఉడాన్లో భాగంగా డెఫినెట్గా చాలా ఎయిర్పోర్ట్స్లు వీటిని తీసుకొచ్చాం. అందులో భాగంగా మీరు ఇక్కడ చూస్తే ఆర్సీఎస్ రూట్స్ సోఫార్ కమెన్స్డ్ ఆపరేషన్స్ కనెక్టింగ్ 88 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ 13 హెలికాప్టర్ పోర్ట్లు, 2 వాటర్ ఏరోడ్రోమ్స్ని కలిపి, వాటర్ ఏరోడ్రోమ్స్ అంటే ఆ వాటర్లో ఎగురుతుంది కదా విమానం, అది కలిపి ఇగో ఇన్ని రీజనల్ కనెక్టివిటీ స్కీమ్స్ని అంటే దాదాపుగా 619 రూట్లు మనం డెవలప్ చేసాం. అంటే భారతదేశం మొత్తం కూడా మనం ఎయిర్పోర్ట్ నెట్వర్క్ని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. అది లాస్ట్ 10 ఇయర్స్లో నిజంగానే చాలా వేగంగా జరిగింది. సో ఇలా మనం భారతదేశం సాధించినటువంటి అనేక అచీవ్మెంట్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా అనేక రంగాల్లో చూడొచ్చు. సో మీ కమెంట్ చెప్పండి, ఇంకా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి రోడ్లు ఈ ప్రాంతాలను అనుసరించి. సో దీనికి సంబంధించిన ఒక ప్రశ్న కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ని తెలపండి. అలాగే మరింత వేగవంతమైన సమ్మిళిత ఆర్థిక వృద్ధికి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి చాలా అవసరం. భారతదేశ అనుభవాల వెలుగులో దీన్ని 200 పదాల్లో చర్చించాడు. సో ఇది లెట్ us హోప్ రానున్నటువంటి రోజుల్లో ఇంకా వేగంగా భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచి మనందరికీ కూడా చాలా అద్భుతమైన పబ్లిక్ సర్వీసెస్ అందించి మనం బ్రతుకుండగానే ఈ దేశాన్ని డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా మారుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.